కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీల అమలుపై రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 100 రోజుల పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల పాలన సంతృప్తిగా ఉందన్నారు. 100 రోజుల్లో ప్రజలు చూపించిన సానుభూతి మరువలేనిదని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాట ఇస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. గత రాత్రంతా ఈడీ ఆఫీసులో ఉన్న కవితకు ఇవాళ ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం వరకు విచారించి తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు ఈడీ అధికారులు. కవిత అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కేటీఆర్. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. నిన్న మల్కాజ్గిరి రోడ్ షోలో పాల్గొన్న మోదీ ఈ రోజు నాగర్ కర్నూలులో బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. మరి కవిత అరెస్టు నేపథ్యంలో నాగర్ కర్నూలు సభపై అందరి చూపు ఉంది. ఈ అరెస్టుపై మోదీ ఏమైనా మాట్లాడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభలో పాల్గొనున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు వైజాగ్ జిల్లా కాంగ్రెస్ నేతలు తొలి ఎన్నికల సమావేశానికి సిద్దమవుతున్నారు. ఈ సందర్భంగా నేడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాంతంలోని కృష్ణా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ ప్రసంగించనున్నారు. ఏపీలోని అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సమ్మె కాలాన్ని డ్యూటీలో ఉన్నట్లుగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 42 రోజుల పాటు సమ్మె కాలానికి జీతాలు చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై నేటికి 5 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో ఆయన కూతురు సునీతారెడ్డి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఆత్మీయ సమావేశం కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. సునీత నాతోనే నా వెంటే ఉన్నారని త్వరలోనే క్లారిటీ ఇస్తానని షర్మిల స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సెగలు పుట్టిస్తుంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు నుంచి ఊరట లభించింది. ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వాదోపవాదాల తర్వాత ధర్మాసనం కేజ్రీవాల్ కు ₹1,00,000 పూచీకత్తు, ₹15,000 బాండ్పై రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దేశంలో లోక్సభ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. కాగా నామినేషన్ల దాఖలకు ఏప్రిల్ 25వ తేదీ వరకు అవకాశం కల్పించగా ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29వ తేదీ చివరి తేదీగా ప్రకటించారు. మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4వ తేదీ ఫలితాలు వెలువడనున్నాయి. గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో వేలాది మందిని తొలగించాయి ఐటీ కంపెనీలు. తాజాగా టెక్ దిగ్గజం ఐబీఎం తమ సంస్థలో కొంతమందికి ఉద్వాసన పలికింది. నిర్వహించి మార్కెటింగ్, కమ్యూనికేషన్ విభాగాల్లో లేఆఫ్లు చేస్తున్నామని ప్రకటించినట్లు తెలుస్తుంది. ఎంతమందిని తొలగించారన్న దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దీనిపై ఐబీఎం ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 100 ఏళ్లకు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ప్రధాని వికసిత్ భారత్ 2047 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయానికి తెలిసిందే. ఈ కార్యక్రమంలో దేశంలోని యువతను భాగస్వామ్యం చేస్తున్నారు. ఇందులో భాగంగా వికసిత్ భారత్ అంబాసిడర్ పేరుతో దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరవుతున్నారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా ఎలా మార్చాలన్న దానిపై విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. WPL ఎలిమినేటర్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను బెంగళూరు 5 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా తొలిసారి ఫైనల్ కు చేరుకుంది. ఇక ఫైనల్లో ఢిల్లీని సైతం ఓడించి టైటిల్ ను కైవసం చేసుకోవాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు WPL 2024 ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లు విదేశాల్లో జరగనున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. గతంలో లాగే ఈసారి కూడా యూఏఈలో ఐపీఎల్ సెకండ్ ఫేజ్ మ్యాచ్ నిర్వహించేలా అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారట బీసీసీఐ అధికారులు. రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మరో 3 రోజుల పాటు ఎన్నికల పోలింగ్ కొనసాగనున్నది. ప్రపంచవ్యాప్తంగా రష్యన్లు తామున్న చోటు నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తిరువనంతపురంలోని రష్యన్ హౌస్ వద్ద ఉన్న పోలింగ్ బూత్ లో రష్యా పౌరులు, రష్యా పర్యాటకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారిగా చైనా ఎయిర్ టాక్సీ సర్వీసులను ప్రారంభించింది. అది కూడా పూర్తిగా పర్యావరణహితమైన విద్యుత్ విమానాలను తీసుకొచ్చింది. హెలికాప్టర్ల మాదిరి ఉండే ఈ ఎయిర్ టాక్సీలకు ఎలాంటి రన్వే అవసరం లేదు. ఎలాంటి శబ్దం లేకుండా ఆకాశంలోకి నేరుగా ఎగరగలవు. ఈ ఎయిర్ టాక్సీల్లో ప్రయాణించడానికి చైనీయులు ఆసక్తి చూపుతున్నారు.